లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, అంటే కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్టు కూడా తెలుస్తుంది. సిబిఐ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా కవిత కీలక నిందితురాలని ఆమె ఆధ్వర్యంలోని ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన రూపకల్పన అంతా కూడా జరిగింది. కాబట్టి కవితను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మార్చి 15వ తారీఖున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అదేవిధంగా ఏప్రిల్ 11వ తారీఖున సిబిఐ రెండు కూడా కవితను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈడీ దాఖలు చేసిన కేసులు ఇప్పటికే కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఈ నెల 24వ తారీఖున జరగనుంది. ఇటు ఈడీ అదేవిధంగా సిబిఐ ఈ రెండు కేసుల్లో కూడా కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ఈ నెల 20వ తారీఖు తోటి ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో 24వ తారీఖున ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ అనేది కూడా వస్తుంది. అయితే ఈ రోజు తాజాగా సిబిఐ నమోదు చేసిన కేసులో కవిత బెయిల్ ను కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ అనేది కూడా జరగనుంది. అయితే ఈడీ తరఫున సిబిఐ తరఫున న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో కేసు విచారణను మధ్యాహ్నం 12:30కు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12:30కు కోర్టు నెంబర్ 25లో జస్టిస్ స్వర్ణకాంత శర్మ తో కూడిన ఏకసభ్య ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రానుంది. సో ఈ రోజు వాదనలు కూడా జరుగుతాయా, లేకపోతే సిబిఐకు నోటీస్ ఇచ్చిన అనంతరం ఈ కేసును మరో తేదీకి వాయిదా వేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఆబ్వియస్ గా ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు దానికి సంబంధించి ప్రతివాదులుగా ఎవరైతే ఉన్నారో వాళ్లకు నోటీస్ లాంటివి కూడా ఇష్యూ చేస్తారు. ఆ నోటీసులకు సమాధానం ఇచ్చిన తర్వాత దానిపైన విచారణ అనేది కూడా జరుగుతుంది. సో ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఈ నెల 24వ తారీఖున విచారణ అనేది కూడా జరగనున్న నేపథ్యంలో ఈ కేసులు కూడా అదే రోజు వాయిదా వేస్తారా లేదా మరో రోజుకు వాయిదా వేస్తారనేది కూడా చూడాలి. ఈ నెలాఖరు నుంచి ఢిల్లీ హైకోర్టు కూడా వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో వేసవి సెలవుల కంటే ముందే కేసును విచారించాలని చెప్పేసి కవిత తరపు న్యాయవాదులు కోర్టును కోరుతున్నారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శిరీష్.